తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో టేస్టీ అండ్ క్రంచీ మిక్చర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ కింద మిక్చర్ తింటాం కదా కామన్గా, అది ఇంకా ఈజీగా ఎలా చేయాలో అత్తయ్య చెప్పిస్తున్నారు. అత్తయ్య, అయితే ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఒకసారి ఏంటి ఉన్నాయో లుక్ వేసేద్దాం. శనగపిండి ఎంత తీసుకున్నారు? అర కేజీ. ఓకే. ఇక పావు కేజీ వరిపిండి. ఓకే. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు వేపించిన పప్పు, చిన్న సొడగుండ చిటికెడు, తగినంత ఉప్పు, పచ్చికార ప్యాకెట్, కార్న్ ఫ్లేక్స్ ఒక 2 కప్పులు కూడాను, ఇంకా అటుకులు 1 కప్ చాలా, 1 కప్పు, కార్న్ ఫ్లేక్స్ మాత్రం 2 కప్పులు తీసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు కింద తీసుకొని పోపు వేసుకొని వేసుకొని కలిపిస్తుంటే బాగుంటుంది, మంచి స్మెల్. ఓకే. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తానమ్మా. చేస్తాను. పెనం పెట్టి నూనె వేసాను. ఓకే. కలుగుతుంది. ఇప్పుడు ఈ అర కేజీ శనగపిండిని 2 భాగాలు చేస్తున్నాను. ఓకే. ఓ పావుకి జంతి గొట్టలు వేయడానికి, ఓ పావుకి ఏమనొచ్చి మనం బూందీ చేయడానికి. ఈ జంతి గొట్టాలు వేసే దాంట్లో వరిపిండి కలపాలి. అది విడివిడిగా కలుపుదామా? అవసరం లేదా? అవసరం లేదా? ఓకే. జంతికలు కలిపిన దానికి వరిపిండి వేసుకోవాలి, బూందీ కొట్టిన దానికి వరిపిండి వేసుకోవాలి. వేసుకునేదమ్మా. ఇది మనం బూందీ కొట్టుకోవడానికి వేరువేరుగా చేశాను. ఇది ఒక కప్పులో తీసేద్దాం. ముందుగానే వేసుకోవచ్చు, మీకు లెక్కల ప్రకారం వేసుకున్నాం కదా అని చూపిస్తున్నాం. ఓకే. ఇదిలాగా బూందీ వేసుకోవడానికి, ఇదిలాగా మనం జంతి కొట్టలు వేసుకోవడానికి. ఇవమ్మా తిని సోడా చిటికుడు ఇలా చాలు, ఉప్పు తగినంత. కారం ఇందులో వేయకూడదు, వేస్తే బ్లాక్గా అయిపోతుందమ్మా. అందుకని కొట్టి మీద పిచ్చిలో లుక్ రావాలంటే తర్వాత పొడికారం చల్లుకోవాలి. గట్టిగా ఉండాలి అది. అయిపోయిందా? అయిపోయిందా? కొంచెం గట్టిగానే ఉంది. గట్టిగా ఉంటుంది. చేసుకొని ఇలాగా మనం జంతి కొట్టాల్లో పెట్టుకోవడానికి సరిపడిగా స్మూత్గా ఓకే ఇలా చేసుకోవాలి. ఆయిల్ ఒకసారి వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా బిగించుకొని పెట్టుకోవాలా. కొంచెం నీళ్ళు ఇవ్వమా, చిన్న కట్ చేసుకొని ఇలా ఉండ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఇక్కడ వచ్చింది రాయ్. చిన్న చిన్న ముక్కలు బ్రేక్ చేయి ఇప్పుడా. ఓకే. ఈ ముక్కలు చేసి ఇంకోటి వేసారు కదా, ఇంకోటి డన్. అది చేసాం ముక్కలు 2 చేసాం కదమ్మా. 2 జంతికలు వేసాను, 2 బ్రేక్ చేసాం. ఈ బ్రేక్ చేసి మళ్ళీ ఒక్కోసారి చెప్పుకోవాలన్నమాట.
మళ్ళీ అప్పుడు రెండోసారి. బాగా వేగుతాయి అనమాట కరకరలాడుతుంది. ఓకే ఒకసారి వేపేద్దామంటే బ్లాక్ అయిపోయినట్టు ఉంటాయి, కొన్ని యాగొచ్చి కొన్ని యాగవుతాయి. ఓకే. స్టార్ట్ పెట్టారా? స్టార్ట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందులో మళ్ళీ ఆయిల్ వేయాలా? వేసేస్తాం. అంటే ఒక్కొక్కటి 2 సార్లు వేయాలి. వేస్తే బాగుంటుంది. ఫస్ట్ జంతికి వేసామమ్మా. ఆ గొట్టంలో పిండి పెడితే 2 జంతికలు అవుతాయి ఒక గొట్టంకి. ఆ 2 జంతికలు తీసి ఒకటి తీసేసిన తర్వాత రెండో చేస్తాం కదా. ఫస్ట్ తీసింది బ్రేక్ చేసి పెడతాము, రెండోది అయిన తర్వాత పెడతాం కదా, అది కూడా బ్రేక్ చేస్తాం అనమాట. ఈ 2 బ్రేకులు చేసేటప్పటికి చెక్కలతో ఒకటి పెడతాం. మళ్ళీని ఒక గొట్టంకి చెక్కలు వేసింది అది వేస్తాము. అందులో 2 బ్రేక్ చేసి ఉంటాయి కదా, ఈ చెక్కలు అయిపోయి తీసి పక్కన పెట్టాక ఈ బ్రేక్ చేసి మళ్ళీ అందులో వేసేస్తాం. అప్పుడు ఆ 2 కలిపి బాగా వేగిన తర్వాత తీసాక ఈ 3 అయిపోయాక కారపూస వేస్తామమ్మా. కారపూస కూడా 2 గొట్టాలు అవుతాయి. అది 2 సార్లు వేయక్కర్లేదు, ఒక్కసారి వేగిపోద్ది. తీసి పక్కన పెట్టేశాక మనం అన్ని బ్రేక్ చేసినవి కూడా అయిపోతాయి కాబట్టి ఈ మొత్తం 3 4 అయిపోయాయి కాబట్టి ఇప్పుడు బూందీ కలుపుకొని బూందీ వేసుకోవాలమ్మా. జారుగా కలుపుకోవాలి. ఇది కూడా మళ్ళీ రెండోసారి వేసుకోవాలి. వేయాలా? క్రిస్పీగా రావడం కోసం రెండోసారి వేసుకుంటే మంచిది. నాకు అలా వేపేస్తా ఉంటుంది, బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడైనా వండుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ కొంచెం లేతగా ఉన్నప్పుడు తీసేసి మళ్ళీ ఒకసారి రెండోసారి వేసినప్పుడు అది కరకరలాడుతుంది. అయిపోతుంది. బ్రేక్ చేయడానికి అనమాట. అప్పుడు మేము చేసేటప్పుడు అయితే పెద్ద కర్రపై పెట్టుకునేవాళ్ళు, రాళ్ళతో పెట్టుకునేవాళ్ళు. ఒక తూపే మనం బ్రేక్ అయిపోయింది అనమాట. 2 సార్లు వేసుకోవడానికి అయ్యింది. అవునవును, ఒకసారి అయిపోయింది, మంట అలా వచ్చింది. అవును, కర్రలు పోయి కనుక కాబట్టి అంత అలా రాదు. 2 సార్లు బ్రేక్ చేసుకుంటే ఇంకా పక్కన ఏమైనా ఉండిపోయిందేమో అన్నట్టుగా ఉండదు. వేపాల్సినవన్నీ వేపేసాము. ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలా? ఇప్పుడు శనగపప్పు ఒకసారి వేపిద్దాం. ఓకే, వేపిన శనగపప్పు కొంచెం అలాగా. పల్లీలా? ఓకే, పచ్చివి కదా? పచ్చివి.
ఇంకా అటుకులు కరివేపాకు ఉన్నాయి. అటుకులు అయిపోయిన వెంటనే కార్న్ప్లస్ కూడా 2 కప్పులు వేపిస్తే అలాగే కలిపేసుకోవాలమ్మా. భలే కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు పైన కాస్త ఉప్పు అటుకుల కోసమని లైట్గా ఉప్పు, తర్వాత కారం, పచ్చికారం అండి, ఆశీర్వాద్ పచ్చికారం ఉంటుంది కదా, అది వేసుకుని బాగా కలుపుకుంటే అయిపోయినట్లే. టేస్టీ కారం. ఇలాంటి పిండి వంటలు చేయాలంటే ఇంట్లో ఖచ్చితంగా పెద్దోళ్ళు ఉండాల్సిందే. అత్తయ్య సింపుల్గా ఈజీగా తయారు చేశారు మిక్చర్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే 20 రోజులు 4 రోజులు ఉంటుంది కదా. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.